హాయ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రసాద్ శెట్టి కేర్. మరి ఆంధ్రప్రదేశ్లో నిన్న పిల్లలందరికీ స్కూల్ స్టార్ట్ అయ్యాయి. మరి ఈ సంవత్సరం మీ పిల్లలందరూ మంచిగా చదవాలని, మంచి ఫోకస్డ్గా మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏదైనా ఉంటాయో, పేరెంట్స్ ఏదైతే అనుకుంటారో ఖచ్చితంగా రీచ్ అవ్వాలని మీ అందరికీ ప్రసాద్ శెట్టి కేర్స్ ద్వారా మీ పిల్లలకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా స్టార్టింగ్ నుంచి మీరు గమనించవలసిన అంశం ఏంటంటే, పిల్లల్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఫోకస్డ్గా చదువుతున్నారా లేదా డిస్ట్రాక్షన్ ఎక్కువగా ఉందా పిల్లలకి, అంటే మా ప్రోక్రాస్టినేషన్ మనం ఎలా తగ్గించుకోవాలనే విషయాన్ని ఖచ్చితంగా పేరెంట్స్గా మనం అందరం థింక్ చేయాల్సిందే. మరి పిల్లల్లో ఫోకస్ని అంటే కాన్సన్ట్రేషన్ పెంచడానికి చాలా రకాల టెక్నిక్స్ ఉన్నాయి. వీటిల్లో ఒక ముఖ్యమైన టెక్నిక్ అనేదే పోమోడోరో టెక్నిక్. ఈ టెక్నిక్ గురించి ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. ఇది అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ కాబట్టి మీ పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది. పోమోడోరో అనే ఒక మెథడ్ మన కంట్రీ అంటే నాట్ ఓన్లీ ఇండియా, ఇంటర్నేషనల్ వైడ్గా చాలా ప్రసిద్ధి పొందిన టెక్నిక్ ఇది. ఏదైతే పిల్లల్లో మనము యాక్చువల్గా పిల్లలకి ఎప్పుడు కూడాను మీరు అనుకుంటుంటారు మా పిల్లోడు కూర్చొని గంటల చదివేస్తూ ఉంటాడని. నో, పిల్లల్లో ఎప్పుడు కూడా డిస్ట్రాక్షన్స్ అనేవి రకరకాలుగా ఉంటాయి. పిల్లలు ఒకసారి కూర్చుంటే వాళ్ళు గంట సేపు అనర్గళంగా చదువుతారని కూడా మన మూర్ఖత్వం. బికాస్ అలాంటి పిల్లలు ఓన్లీ 100లో 5 మందో 6 మందే ఉంటారు. మిగతా పిల్లలందరూ బుక్ ముందు కూర్చొని ఉంటారు, ఆలోచనలు మాత్రం ఎక్కడో తిరుగుతూ ఉంటాయి. మరి మనం ఒక ఎడ్యుకేటెడ్ పేరెంట్గా ఇవన్నీ గమనించినప్పుడు వాళ్ళలో ఎలాంటి మనం మార్పులు తేవాలనే విషయమే ఈరోజు ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఒక పిల్లవాడు కంటిన్యూస్గా చదవలేని పక్షంలో వాళ్ళకి ఎలాంటి మనం ఇన్పుట్స్ ఇవ్వాలనేదే ఈ పోమోడోరో టెక్నిక్. పోమోడోరో టెక్నిక్ అనేది నథింగ్ బట్ పిల్లవాడిని మీరు ఏం చేయాలంటే 20 to 25 minutes చదవమని చెప్పండి చాలు. ఇమీడియట్లీ ఒక బ్రేక్ ఇవ్వండి. బ్రేక్ ఇట్స్ ఈక్వల్ టు ఒక 5 to 10 minutes బ్రేక్. అది ఏదైనా కావచ్చు, స్నాక్స్ తినొచ్చు, బయటికి వెళ్ళి ఆడుకోవచ్చు, టీవీ చూడవచ్చు, ఏదైనా సెల్ ఫోన్లో ఆడుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. బట్ ఓన్లీ 5 to 10 minutes. అలాగా ఒక 4 times రిపీట్ చేయండి. 4 20 minutes లేదా 4 25 minutes రిపీటెడ్గా విత్ బ్రేక్స్తో చేస్తే పిల్లవాళ్ళు కూడా అలసట లేకుండా హ్యాపీగా చదువుతారు. ఆ 4 లేదా ఒక 5 పోమోడోరోస్ అయిపోయిన తర్వాత ఒక లాంగ్ బ్రేక్ ఇవ్వండి, ఒక 1/2 hour బ్రేక్. అంటే ఇట్స్ ఈక్వల్ టు మీకు 1.5 hour లెక్క వచ్చేస్తుంది. మీ తర్వాత ఒక 1/2 hour బ్రేక్ ఇచ్చినా కానీ పిల్లవాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ 20 minutes గ్యాప్ తీసుకోవడం పిల్లవాడు కూడా స్ట్రెస్గా ఫీల్ అవ్వడు. వాడు నేను కంటిన్యూస్గా చదవట్లేదన్న ఫీలింగ్తో చాలా ఎక్కువగా చదువుతారు. ఇది సైంటిఫికల్గా ప్రూవ్ అయినటువంటి థియరీ ఈ పోమోడోరో టెక్నిక్. మరి ఇలాంటి ఇంకా మంచి విషయాల కోసం, మంచి ఎడ్యుకేషనల్ డెవలప్మెంటల్ కాన్సెప్ట్స్ కోసం ప్రసాద్ శెట్టి కేర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన అందరికీ ఈ ఛానల్ని షేర్ చేయండి, అలాగనే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ చైల్డ్స్ బెస్ట్ ఫ్యూచర్ అండ్ బెటర్ హైట్స్. థ్యాంక్ యూ సో మచ్.